హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ కుకింగ్ A to Z. ఈరోజు మన వీడియోలో ఎగ్స్ లేకుండా ప్లమ్ కేక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1/4 కప్ టూటీ ఫ్రూటీ, 2 టేబుల్ స్పూన్ డేట్స్, 2 టేబుల్ స్పూన్ రైసిన్స్ అంటే కిష్మిష్, 2 టేబుల్ స్పూన్ కాజు, 2 టేబుల్ స్పూన్ బాదాం అంటే ఆల్మండ్స్, అప్పుడే తీసిన ఆరెంజ్ జ్యూస్ని 1/2 కప్ వేసుకొని మొత్తాన్ని స్పూన్తో బాగా కలిపి 2 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. అప్పుడే డ్రై ఫ్రూట్స్ ఆరెంజ్ జ్యూస్ని బాగా సోక్ చేసుకుంటాయి. ఇప్పుడు ఒక ప్యాన్ని తీసుకొని అందులో 1/2 కప్ వరకు షుగర్ వేసి దాంట్లో 1 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసి ఈ షుగర్ని స్లో ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుతూ క్యారమలైజ్ చేసుకోవాలి. ఇలా షుగర్ మొత్తం క్యారమలైజ్ అయిన తర్వాత 1/2 కప్ వరకు నీళ్లు వేసి ఉండలు మొత్తం బాగా కరిగేంత వరకు మనం కలుపుతూ ఉండాలి. అప్పుడే మనకి ఉండలు లేకుండా క్యారమెల్ సిరప్ తయారవుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక కేక్ టిన్ని తీసుకొని దాన్ని బాగా ఆయిల్తో బ్రష్ చేసి దాంట్లో బటర్ పేపర్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని అందులో 1/2 కప్ వరకు మిల్క్ వేసి 1/4 కప్ వరకు ఆయిల్ వేసి బాగా కలిపి ఇప్పుడు దాని మీద జల్లెడను పెట్టుకొని అందులో 1 కప్పు వరకు మైదా, దాల్చిన చెక్క పౌడర్ 1 టీ స్పూన్, చిటికెడు ఉప్పు, 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ను వేసి బాగా జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ జల్లెడ పట్టుకున్న మిశ్రమాన్ని బాగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలుపుకోవాలి. ఒకే డైరెక్షన్లో కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కలుపుతూ ఉంటే ఉండలు మొత్తం కరిగిపోతాయి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న క్యారమెల్ సిరప్ని వేసి దాన్ని కూడా బాగా ఈ మిశ్రమంలో కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా స్మూత్ టెక్స్చర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మనం ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న నట్స్ని వేసి ఒకసారి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని మొత్తం కేక్ టిన్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదు. ఎక్కువగా కలిపితే మన కేక్ బాగా పొంగదు. కేక్ టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఇప్పుడు మనం మన ఇష్టమైన నట్స్తో గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే కాజుతో చేశాను. మీకు వేరే నట్స్ ఇష్టమైతే మీరు దాంతో కూడా గార్నిష్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కేక్ టిన్ని ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్న ఓవెన్లో లేకపోతే ఓటీజీలో 25 to 30 మినిట్స్ వరకు 180 డిగ్రీ సెంటీగ్రేడ్ మీద బేక్ చేసుకోవాలి. ఇలా టూత్ పిక్ని గుచ్చి చూస్తే టూత్ పిక్ అనేది బాగా క్లీన్గా రావాలి. అప్పుడే కేక్ బాగా బేక్ అయినట్టు. ఇలా బేక్ అయిన కేక్ని మనం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత దానికున్న బటర్ పేపర్ని తీసివేసి మనకి ఇష్టం వచ్చిన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా ఇంట్లోనే క్రిస్మస్ ప్లమ్ కేక్ని మనం తయారు చేసుకున్నాం, అది ఎగ్ లేకుండా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.